బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ వేములవాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. చెన్నమనేని రమేష్ సిటిజన్షిప్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఏకంగా 30 లక్షల రూపాయల ఫైన్ కూడా విధించింది. అయితే దాంట్లో 25 లక్షల రూపాయలు ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని కోర్టు తెలిపింది. మరొక 5 లక్షల రూపాయలు హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. అయితే జర్మన్ సిటిజన్షిప్ తో ఎమ్మెల్యేగా ఎన్నికారంటూ రమేష్ పైన గతంలో ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ పైన సుమారుగా 10 సంవత్సరాల పాటుగా విచారణ జరిపింది హైకోర్టు. అయితే ఈ విచారణ సందర్భంగా చెన్నమనేని రమేష్ పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును కూడా తప్పుదో పట్టించారంటూ చెన్నమనేని రమేష్ కి ఒక బిగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు. కోర్టు ఆయన పైన చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. తప్పుడు సమాచారం, ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చారంటూ మండిపడింది. నెల రోజుల్లో జరిమానా మొత్తాన్ని చెల్లించాలని, లేదంటే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించింది. చెన్నమనేని రమేష్ కి పౌరసత్వం పైన గతంలో కూడా అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆయన రష్యా పౌరసత్వం ఉంది. అయినప్పటికీ తెలంగాణలో ఇక్కడ ఆయన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం, తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇక్కడ కంటెస్ట్ చేసి గెలుపొందారంటూ సుమారుగా 2 పర్యాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2018 2 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 10 ఏళ్ల పాటుగా సుమారుగా విచారణ జరిపినటువంటి కోర్టు ఎటకేలకు దీనికి సంబంధించి పూర్తిగా తమ యొక్క తీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో 30 లక్షల జరిమానాను విధించింది. దాంట్లో 25 లక్షలు ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి చెల్లించడంతో పాటుగా 5 లక్షల రూపాయలు కోర్టు లీగల్ కి ఇవ్వాల్సినట్టుగా, లీగల్ సర్వీసెస్ కి చెల్లించాలన్నట్టుగా తీర్పునిచ్చేసింది. ఇకపైన మీరు కనుక వెంటనే ఈ యొక్క తీర్పుని పాటించి జరిమానా చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించింది. మరిన్ని అప్డేట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సుమారుగా చెన్నమనేని రమేష్ సంబంధించినటువంటి పౌరసత్వం విషయంలో 10 ఏళ్లుగా పోరాటం చేశారు ఆది శ్రీనివాస్. సో పలుమార్లు ఆయన రష్యా పౌరసత్వం ఉంది, అనేక రకాలుగా ఆయన విదేశీ పౌరసత్వం ఉంది, ఇక్కడి వాడు కాదు, ఇక్కడ అసలు సంబంధం లేనట్టుగా వాదించారు కూడా. అయినప్పటికీ 10 ఏళ్ల పాటుగా ఆయన ఎమ్మెల్యే కొనసాగారు. ఆయన ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత ఇప్పుడు తీర్పు వచ్చింది. 30 లక్షల రూపాయల జరిమానా విధించారు. సో ఈ విషయం పైన బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా చెన్నమనేని రమేష్ రియాక్షన్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. 2009లో అప్పుడు చెన్నమనేని రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి విజయం సాధించడం జరిగింది. అప్పటి నుంచి ఆయన సమీప ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ తాజాగా ఇప్పుడు ప్రభుత్వ విప్పుగా కొనసాగుతున్నారు. వేములవాడ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. తాజాగా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి చెన్నమనేని రమేష్ బాబు జర్మనీలో ఓ యూనివర్సిటీలో వ్యవసాయ ఆర్థికవేత్తగా పనిచేస్తున్నారు, ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన భారతీయ పౌరుడు కాదు, మౌలిక సూత్రాలకు విరుద్ధము, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హుడు కాదు, ఆయన ఎమ్మెల్యేగా ఎట్లా కొనసాగుతాడని చెప్పేసి న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నారు. పోరాటంలో అనేక మలుపులు తిరిగాయి. అనేక సందర్భాల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు చెన్నమనేని రమేష్ బాబు. తాజాగా 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మరొక క్యాండిడేట్ చెల్మిడ లక్ష్మీ నరసింహరావును బరిలో దించారు. అప్పటికే ఒక క్లారిటీ వచ్చింది, ఈయన యొక్క అభ్యర్థిత్వం ఎట్లాగూ కొట్టుడు పోయే అవకాశం ఉంది, భారతీయ పౌరుడు కాదు అనేటువంటి విషయం క్లారిటీ వచ్చింది. అయినప్పటికీ వాళ్ళు నెట్టుకొస్తున్నారు అనేటువంటి కోణంలో నడిపించారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు చెన్నమనేని రమేష్ బాబు ఇచ్చినటువంటి పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 15 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు ఆయన. 30 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలి, 25 లక్షల రూపాయలు సమీప ప్రత్యర్థి ఎవరైతే ఈయన మీద ఫిర్యాదు చేశారో ఆయనకి చెల్లించాలి, 5 లక్షల రూపాయలు హైకోర్టు లీగల్ సెల్ అథారిటీకి చెల్లించాలని చెప్పేసి తీర్పు తీసుకోవడం జరిగింది. దీనిపైన ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నారు భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, వేములవాడకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే చెన్నమనేని రమేష్ బాబు భారతీయ పౌరుడు కాదు, ఆయన జర్మనీ పౌరుడు. జర్మనీకి సంబంధించి అనేక సందర్భాల్లో ఎలక్షన్స్ సందర్భంలో సైతం ఆయన జర్మనీ బాబు అని చెప్పేసి అప్పుడున్నటువంటి ఆది శ్రీనివాసు, ఇతర పార్టీ చెందినటువంటి నేతలు సైతం ఆరోపించడం జరిగింది. అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వల్ల నేను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని చెప్పేసి ఆయన రమేష్ బాబు సమర్థించుకోవడం జరిగింది. మొత్తం మీద ఒక క్లారిటీ వస్తూ హైకోర్టులో ఆయన వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఆయన జర్మనీ పౌరునిగానే కొనసాగుతారు. అక్కడ ఆర్థిక ప్రొఫెసర్ గా పనిచేశారు కాబట్టి జర్మనీ యువతిని వివాహం చేసుకున్నారు. ఆయన అంతా కూడా జర్మనీలో ఉన్నారు, ఇప్పుడు సైతం జర్మనీలో ఉన్నారు. కాబట్టి భారతీయ పౌరసత్వం లేదు అనేటువంటి విషయం క్లారిటీ వచ్చిందిగా చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ చంద్రశేఖర్, అంటే ఒకవైపు హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది ఆయన ఇక్కడ పౌరసత్వం లేదు, ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆయన ఇక్కడ కోర్టును కూడా తప్పుదో పట్టించారు, ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుదో పట్టించారు. హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకి
డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎలక్షన్ కమిషన్ గత 10 ఏళ్ళు ఎలక్షన్ కమిషన్ లో కూడా తప్పుడు అఫిడవిట్లు తప్పుడు సమాచారం ఇచ్చి పోటీ చేసి గెలుపొందారు కాబట్టి ఆయనపై ఎటువంటి చట్టరీత్యా ఇంకా చర్యలు ఉండే అవకాశం ఉందా? ఇది కేవలం ఫైన్ తో సరిపెట్టేస్తారా? ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. రిటర్నింగ్ ఆఫీసర్ ముందట తాము పోటీ చేస్తున్నటువంటి సమయంలో పౌరసత్వానికి సంబంధించి ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నిబంధనలు స్పష్టంగా చెప్తున్నాయి. భారతీయ పౌరసత్వం ఉండాలి, 25 సంవత్సరాల వయసు ఉండాలి, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు, క్రిమినల్ కేసులు అయి ఉండరాదు అనేటువంటి వగైరా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని వయోలేట్ చేశాడు. 324 ఆర్టికల్ 325 ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనోజ్, దీనిపైన ఎట్లా స్పందించబోతుంది ఎన్నికల సంఘం? గతంలో 15 సంవత్సరాల పాటు తప్పుదోవ పట్టించిండు. 4-5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2009లో, 2011లో, 2014లో, 2018లో ఇలా వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి చెన్నమనేని రమేష్ బాబు అక్కడ ఉన్నటువంటి పౌరులను భారతీయ పౌరసత్వం ఉంది అని చెప్పి తప్పుడు వార్తలు సృష్టించడం జరిగింది. తప్పుడు వాస్తవాలు వెల్లడించారు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్ ముందు నుంచి కూడా న్యాయబద్ధమైన పోరాటం చేస్తూ ఆయన విజయం సాధించినట్టుగానే స్థానికులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ చంద్రశేఖర్, సో మొత్తం మీద బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ వేములవాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం పైన ఉత్కంఠ వీడింది. 10 ఏళ్ల పాటుగా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ 10 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. ఆయన మొదట 2009లోనే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన క్రమంలోనే ఆయనకి ఇక్కడ పౌరసత్వం లేదు, ఆయన రష్యా పౌరసత్వం ఉంది. అక్కడ రష్యా యూనివర్సిటీలో ఆయన ఒక ప్రొఫెసర్గా కూడా చేస్తున్నారు వ్యవసాయ కళాశాలకు సంబంధించి. సో ఈ నేపథ్యాన్ని ఇక్కడ పౌరసత్వం లేదంటూ అప్పటి నుంచి పోరాడుతున్నప్పటికీ ఫేక్ డాక్యుమెంట్లు పొందుపరిచి అటు కోర్టుతో పాటుగా ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుదో పట్టించారు చెన్నమనేని రమేష్. ఎటకెలకి హైకోర్టు రోజు తీర్పునిచ్చేసింది. చెన్నమనేని రమేష్కి జరిమానా విధించి 30 లక్షల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 25 లక్షల రూపాయలు ఆది శ్రీనివాస్కి చెల్లించడంతో పాటుగా 5 లక్షల రూపాయలని లీగల్ సర్వీసెస్కి జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే జరిమానాని వెంట నెల రోజుల్లోనే చెల్లించాలి, లేనిడలా కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ నిర్ణయం పైన ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా స్పందిస్తుంది? ఎందుకంటే 10 ఏళ్ల పాటుగా తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి తప్పుడు ఆధారాలను సమర్పించి పోటీ చేసి ఎన్నికల్లో గెలుపొందారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా స్పందిస్తుందో కూడా చూడాలి. మొత్తం మీద ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఆర్టీవీ యాప్ వార్తల్ని